అయినా ఇప్పటికీ హైదరాబాద్లో తాగునీటి సమస్య బస్తీలలో కొనసాగుతూనే ఉంది. శాశ్వత తాగునీటి సమస్య రూపాయి ఖర్చు లేకుండా ఉస్మాన్ సాగర్, హిమాయత్ సాగర్ నుంచి తీరుతున్నప్పుడు వాటిని విధ్వంసం చేసే అధికారం, హక్కు కేసీఆర్కి ఎవరిచ్చిండ్రు? ఇవాళ మళ్ళీ కృష్ణానది జలాలను, గోదావరి జలాలను పైప్ లైన్లు వేసి తీసుకొచ్చి ఉస్మాన్ సాగర్, హిమాయత్ సాగర్లో వదులుతాడంట. అంటే మళ్ళీ పైపుల కాంట్రాక్ట్ ఇచ్చే కమిషన్లకు మళ్ళీ కొత్త పైపుల భాగోతం మళ్ళీ తెరలేపిండు. నిజంగానే అవి తెచ్చి అందులో వదిలినప్పుడు ఇంతకాలం జంట నగరాలకు కూడా మిషన్ భగీరథ ద్వారా నీళ్లు తెచ్చిన అన్నాడు. కృష్ణానది జలాల నుంచి హైదరాబాద్కు మిషన్ భగీరథ ద్వారా పెద్ద పెద్ద పైపులు వేసి తీసుకొచ్చిన 15,000 కోట్ల రూపాయల టెండర్లు ఎక్కడికి పోయినాయి? 2,000 కోట్ల రూపాయలు పెడితే కృష్ణానది నుంచి డైరెక్ట్ ఉస్మాన్ సాగర్, హిమాయత్ సాగర్కి కృష్ణానది జలాలు పైప్ లైన్లు వేస్తే అదే గండిపేట నుంచి ఉస్మాన్ సాగర్ నుంచి హైదరాబాద్కి గ్రావిటీ ద్వారా తాగనికే నీళ్ళు ఇచ్చేటోళ్ళం. ఆ పైప్ లైన్లు ఎందుకు వేసిండు? ఆ నీళ్ళు ఎందుకు ఇచ్చిండు? ఇప్పుడు మళ్ళీ కొత్తగా పైపులు తీసుకొచ్చి మళ్ళీ వేస్తా అంటుండు. గోదావరి నుంచి పెద్ద పైప్ లైను, కృష్ణా నుంచి పెద్ద పైప్ లైన్. ఎందుకంటే పైపుల కంపెనీకి ఇప్పుడు పని లేదు. కేసీఆర్కు కమిషన్లు కావాలి, పైపుల కంపెనీలకు కాంట్రాక్టు కావాలి. ఒక పైపుల కంపెనీ కోసము 1,30,000 ఎకరాల మీద నియంత్రణ ఉన్న 111 రద్దు చేసి పర్యావరణాన్ని మొత్తం విధ్వంసం చేస్తుండు. ఇది తాగునీటి సమస్య కానే కాదు. తాగునీటి సమస్యకు చిన్నదిగా చూపించి కృష్ణా గోదావరి జలాలను తరలించి ఉస్మాన్ సాగర్, హిమాయత్ సాగర్లో నింపుతాం కాబట్టి తాగునీటి సమస్యను మేము పరిష్కరించినాం కాబట్టి 111 జీవో ఎత్తేస్తున్నాని సింపుల్గా చంద్రశేఖరరావు దీన్ని ఒక చిన్నదిగా చేసి చూపించే ప్రయత్నం చేస్తుండు. దీని వెనకాల లక్షల కోట్ల రూపాయల కుంభకోణం ఉంది. ఇది దుర్మార్గము. నిజాం ప్రభువులు కానీ, బ్రిటిషర్స్ కానీ, సమైక్య పాలకులు కానీ ఇంత విధ్వంసం చేయలే, ఇంత అన్యాయం చేయలే. కానీ తెలంగాణ వాడిని ఉద్యమకారుని అని చెప్పేటోడు తెలంగాణ ముసుగులో, ఉద్యమ ముసుగులో జంట నగరాలను విధ్వంసం చేసే దుర్మార్గమైన దోపిడీకి పాల్పడుతున్నాడు. బందిపోటు దొంగలనైనా క్షమించవచ్చేమో, దావుద్ ఇబ్రాహింనైనా ఏమైనా క్షమాభిక్ష పెట్టవచ్చేమో కానీ చంద్రశేఖరరావును, తారక రామారావును ఈ సమాజం క్షమించకూడదు. ఎందుకంటే ఇందులో ఉన్న దుర్మార్గం భవిష్యత్తులో జంట నగరాల మనుషులు బతకలేని పరిస్థితి వస్తుంది. ఇవాళ బయో కన్జర్వేషన్ జోన్లో ఉన్న ఫామ్ హౌస్ల పేర్ల మీద కేటీఆర్ కట్టుకున్నాడు, కవిత కట్టుకున్నది, హరీష్ రావు కట్టుకున్నాడు, సంతోష్ రావు కట్టుకున్నాడు, దామోదరరావు కట్టుకున్నాడు, రంజిత్ రెడ్డి భూములు కొన్నాడు. ఇట్లా టీఆర్ఎస్ వాళ్ళు మొత్తం 100,000 ఎకరాల భూములు కొనుక్కున్నారు. ఇవాళ వాళ్ళన్ని భూములు కొనుక్కున్నాక ఇక కొనడానికి, పేదలు అమ్మడానికి భూమి లేకుండా పోయిన తర్వాత అగ్వక్ సగ్వకు 111 జీవోని అడ్డం పెట్టి బయో కన్జర్వేషన్ జోన్ ఉంది, ఇక్కడ నిర్మాణాలు చేపట్టారు, వ్యాపార పరంగా వీటి విలువ తక్కువ అని చెప్పి అగ్వక్ సగ్వకు పేద ప్రజలందరినీ మోసం చేసి భూములు కొనుక్కొని ఇవాళ మొత్తం వీళ్ళు కొనుక్కున్నామన్న తర్వాత ఇవాళ ఈ జీవో ఎత్తేయడం ద్వారా ఆయన అనుయాయులు, ఆయనకు అత్యంత సన్నిహితులు, ఆయన బంధువర్గం ఇవాళ కొన్ని లక్షల కోట్ల రూపాయల ఆర్థిక లబ్ధి పొందినరు. దీని వెనకాల ఈ ప్రపంచంలోనే ఎక్కడ లేనంత భారీ కుంభకోణం జరిగింది. ఈ కుంభకోణాన్ని వెలగట్టాలి అంటే కూడా ఒక పెద్ద వ్యవస్థను ఈరోజు విచారణకు ఆదేశించాలి. పర్యావరణ విధ్వంసం, ప్రపంచమంతా పర్యావరణాన్ని కాపాడడానికి లక్షల కోట్లు ఖర్చు పెడుతున్నారు. ఇవాళ ఒక్క జీవోను, ఒక్క కలం పోటుతోని లక్షల కోట్ల రూపాయల ఆదాయాన్ని కేసీఆర్ సమకూర్చుకుంటున్నాడు. ప్రపంచమంతా పర్యావరణాన్ని కాపాడడానికి లక్షల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి పర్యావరణాన్ని పరిరక్షించడానికి ప్రయత్నం చేస్తుంటే ఒక్క కలం పోటుతోటి లక్షల కోట్ల రూపాయలు సంపాదించుకోవడానికి ఇవాళ 111 జీవోను రద్దు చేసి ఈ విధ్వంసానికి దారులేసింది చంద్రశేఖరరావు. ఈ విధ్వంసం వెనకాల భారీ భూ కుంభకోణం ఉన్నది. అందుకే కాంగ్రెస్ పార్టీ, మా పార్టీ పరంగా కూడా ఒక కమిటీని నియమిస్తున్నాం. వీటి వివరాలు నిజ నిర్ధారణ కమిటీని నియమిస్తున్నాం. పెద్దలు కోదండరెడ్డి గారి నేతృత్వంలో నిజ నిర్ధారణ కమిటీ ఆ ప్రాంతాలలో తిరిగి జంట జలాశయాల చుట్టుముట్టుతున్న ఫామ్ హౌజులు ఎవరివి, 2019 తర్వాత జరిగిన భూ లావాదేవీలల్లా
టిఆర్ఎస్ నాయకులు వాళ్ళ బినామీలు ఎన్ని వేల ఎకరాల భూములు కొన్నారో నిర్ధారించడానికి అవసరమైన ఒక కాంగ్రెస్ పార్టీ నిజ నిర్ధారణ కమిటీని నియమించాలని నిర్ణయం తీసుకున్నాం. హాయ్ ఫ్రెండ్స్, మా టుడే టుమారో యూట్యూబ్ ఛానల్ చూస్తున్నందుకు చాలా థ్యాంక్స్. మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఈ బెల్ ని కూడా రింగ్ చేసేయండి. మా నోటిఫికేషన్స్ అన్ని మీ మొబైల్లో వస్తాయి. అలాగే మా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, నచ్చకపోతే కామెంట్ చేయండి.